3,3 ఏంది ఇది 4 సెక్షన్లు 318 112 రెడ్ విత్ 49 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసును దర్యాప్తు చేస్తుంది. మొత్తానికి ఇక ఈ మోతవాళ్ళు ఇక మేము సినిమా హీరోలమని తెల్లగా సెంటు పూసుకొని మేకప్ వేసుకొని వీళ్ళ సోగాటం చల్లకుండా ఇక వీళ్ళ సోగాటం ఆఖరికి వస్తున్న కల్లా మధ్యతరగతి కుటుంబాలకు గండమై కూర్చున్నాయి వీళ్ళ సోకాటాలు. ఇంకా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ అని బెట్టింగ్ యాప్స్ పెట్టి ఇవాళ అన్యాయంగా పర్సు పోరగాళ్ళ అయ్యా మనం వేలిపించి ఇక ఈ రకంగా వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ మీద పశలు పెట్టి ఉత్త పుణ్యానికి మునిగి ఆస్తులు అమ్ముకొని భూములు అమ్ముకొని పుస్తలు అమ్ముకొని బంగారం అమ్ముకొని పగ్గం పాడైపోయిరులా. ఇక గిసొట్టి కథలు చేసిర్రు. ఇక ఈ కథల మీద ఇప్పుడు వీళ్ళ భాగవతం అంతా పాపాల పుట్ట పక్కన వలిగి బయటకు వస్తుందట. మరి శరణంటి మము బ్రోవరా వినాయక కరుణించి మము బ్రోవరా కరములొగ్గి వేడుచుంటి కరిముఖమము బ్రోవుమంటి సందేహము చెందా నేలరా వినాయక సరగుణమము బ్రోవా వేలరా ఎలుక వాహనంబు ఎక్కిరా వినాయక చిలుక పలుకులొసగా వేమయా. ఏంది కావచ్చు ఇలా నేను స్టూడియోలా ఇక గణపతి పాట అందుకుంటూ మా నరసయ్య తాత వీరికి ఏడంగా వచ్చారో గణపతి ఏడంగా వచ్చారో వినాయకుని పండుగ అనుకుంటురా. ఇక చూడు గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరగాలి. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కోయా చెప్పుకొస్తుంది. ఏం చెప్పుకొస్తుంది అంటే ఇక మరి రేపో మాపో పండుగ వస్తుంది. రానున్న గణేష్ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కోరారు. సోమవారం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 27వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 6వ తేదీన పూర్తిగానున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కమిషనర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగా గ్రేటర్ పరిధిలో గణేష్ ఉత్సవాలు జరిగేలా జిహెచ్ఎంసీ పోలీస్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది సహకారం అందిస్తుందని తెలిపారు. ఇక మరి పండుగ వస్తుంది, అసలే ముసుర్ల పండుగ. ఇక ఈ వినాయకుడు మరి ఆనందేవం తీసుకొనే వస్తట్టుండు. ఇప్పటికే మబ్బులు